హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ పల్యం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. పల్లీలంతా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత అందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అలానే పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత నీళ్ళంతా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పౌడర్ మొత్తం క్యారెట్కి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, అలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పల్యం రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.